నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రెస్ మీట్. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం. టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మీడియా సమావేశం. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఢిల్లీలో ప్రెస్ మీట్ మరియు మీడియాను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడారు. పోలీసులు కేసు విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నప్పటికీ పోలీసులు తమకు న్యాయం చేయడం లేదంటూ జక్కుల రోజా చేస్తున్న ఆరోపణలపై సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ టి త్రినాథ్ స్పందించారు. గాజువాక పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమకు ముందుగా జక్కుల రోజా అనే మహిళ కంప్లైంట్ ఇచ్చిందని, అందులో తనను పాత గాజువాక కూడలిలో కొందరు కొట్టారని తెలిపిందన్నారు. అదే రోజు జక్కుల శాంతికుమారి అనే మహిళ మరో కంప్లైంట్ ఇచ్చిందని, రోజాపై అభియోగం చేసినట్లు ఎక్కడా నేర నిరూపణ కాలేదన్నారు. దీంతో రోజాపై పెట్టిన కేసు ఫాల్స్ కేసుగా పేర్కొన్నామని చెప్పారు. రోజా ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న ఇద్దరు వ్యక్తుల ఆధారాలు వీడియో ఎవిడెన్స్ లో లేనందున ఆ పేర్లు తీసేయడం జరిగిందన్నారు. A1, A2, A4, A6 లపై ఛార్జ్షీట్ వేశామని తెలిపారు. ఇంత చేసిన పోలీసులు ఎలాంటి న్యాయం చేయలేదని ఆమె పేర్కొనడం సరికాదన్నారు. సమావేశంలో సిఐ పార్థసారథి, ఎస్ఐ పాల్గొన్నారు. 10 సంవత్సరాల లోపున్న సెక్షన్లపై ఎటువంటి అరెస్టులు చేయకూడదు. 41 నోటీసు పోలీస్ స్టేషన్లోనే ఇవ్వాలి. అరెస్టులు దానికి చెల్లదు అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. దానిలో భాగంగా దీనిలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఎస్ఐ టి రవికుమారు వాళ్ళందరికీ 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఎలిగేషన్ ఏమిటంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. అరెస్ట్ చేయడానికి మాకు అభ్యంతరం లేదు, కానీ కోర్టు వారు దాన్ని తీసుకోరు. ఎందుకంటే ఇది కోర్టు పరిధి, అరెస్ట్ అనేది కోర్టు పరిధిలోకి వస్తుంది. కోర్టు వారు అనమాట బిలో 7 years అఫెన్స్ ఏది అరెస్ట్ చేయకూడదు అనేది ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మేము అరెస్ట్ చేయకుండా 41 నోటీస్ ఇవ్వడం జరిగింది. మరియు ఇద్దరు ముద్దాయిల మీద ఇద్దరు ముద్దాయిలు ఉన్నారు. ఇద్దరు ముద్దాయిల మీద అనమాట కేసు ఎందుకు తీసారని మళ్ళీ ఒక డిమాండ్ తీసుకురావడం జరిగింది. అయితే ఈ జక్కుల రోజా ఏదైతే వీడియో సమర్పించిందో, సబ్మిట్ చేసిందో, ఆ వీడియోలో చూస్తే వాళ్ళిద్దరూ వీడియోలో లేరు. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే వాళ్ళిద్దరిని కాల్ లిస్ట్ తీస్తే టైమ్ ఆఫ్ అఫెన్స్లో వాళ్ళిద్దరు కూడా లేరు. ఈ 2 కారణాల వల్ల లేని ముద్దాయిల్ని పెట్టే ఆలోచన పోలీసు వారికి ఎక్కడా లేదు. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళు మాత్రమే కోర్టు ముందు పెడతాం, కానీ సంబంధం లేని వ్యక్తులని వాళ్ళకి యాడ్ చేయమని చెప్పింది. దానికి మేము అవ్వదని చెప్పాం. అది మూడోది ఏంటంటే ఇందులో పూర్తి స్థాయిలో ఆవిడకి న్యాయం జరిగినట్టే. ఒకటి, ఆవిడ మీద ఉన్న కేసు మేము తీసివేయడం జరిగింది. రెండోది ఏంటంటే 354 సెక్షన్ ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద యాడ్ చేయడం జరిగింది. ఎంతో న్యాయం జరిగినా సరే ఈరోజు ప్రెస్ మీట్ కాండక్ట్ చేసి పోలీసులు న్యాయం చేయలేదు, అన్యాయం చేశారనే మాట ఆమె ఎందుకు వాడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఏదైనా చట్ట పరిధిలో మాత్రమే మేము చేయగలం. చట్టం దాటి ఏ పని చేయడానికి పోలీసు వారికి ఏ రకమైన రైట్ లేదు. కాబట్టి మీరందరూ గ్రహించారు. అది పోలీసు పరిధిలో చట్ట పరిధిలో మాత్రమే చేస్తారు. చట్ట పరిధి దాటి చేయడం ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఆవిడకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఆవిడ మీద పెట్టిన కేసు మేము తీసివేసాం. అలాగే 354 సెక్షన్ కూడా ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద మరొక మెమో ఫైల్ చేసి కోర్టులో మెమో ఫైల్ చేసి ఆ కాపీలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆవిడ మీద పెట్టిన కేసుతోలుగా తీసినట్టు ఆధారం కూడా మేము చూపించడం జరిగింది. అలాగే 354 సెక్షన్ కోర్టులో యాడ్ చేసినట్టు అది కూడా ఆవిడకి ఆధారం చూపించడం జరిగింది. ఇందులో పోలీసు వారు నిష్పక్షపాతంగా చట్టపరంగా ఏదైతే లాకు లోబడి మాత్రమే చేయగలిగాం. కాబట్టి ఇది మీరు గ్రహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జక్కుల రోజా, జక్కుల శాంతకుమార్ అని వీళ్ళిద్దరూ కొన్ని ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల తరచూ గొడవలు పడుతున్నారు. అయితే దానిలో భాగంగా జక్కుల ప్రసాద్ అనే వ్యక్తి జక్కుల రోజాకి కామెంట్ చేసాడనే ఉద్దేశంతో జక్కుల రోజా చెప్పుతో కొట్టింది ప్రసాద్ని. దాని మీద గొడవ పడ్డారు ఇద్దరును. గోల్డ్ గాజువాక జంక్షన్లో గొడవపడి కొట్టుకున్నారు. జక్కుల రోజాకి రక్తగాయాలు అయ్యేవి. జుత్తు పట్టుకొని కొడితే రక్తగాయాలు అయ్యేవి. దాని మీద చేతులతోనే కొట్టుకున్నారు.
దాని మీద గాజువాక పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేయడం జరిగింది. జక్కుల రోజు ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేశారు. అలాగే శాంతికుమార్ ఇచ్చిన రిపోర్ట్ మీద కూడా కేసు నమోదు చేశారు. 2 కేసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసిన భాగంలో ఈ జక్కుల రోజాకి న్యాయం జరగలేదని గౌరవ సిపి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. సిపి సార్ అనమాట జక్కుల రోజా ఏదైతే ఎవిడెన్స్గా వీడియో ఇచ్చారో ఆ వీడియోని సిపి సార్కి చూపించడం జరిగింది. దాని మీద సిపి సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ప్రకారం జక్కుల రోజా మీద ఇచ్చిన రిపోర్ట్ని దర్యాప్తు కాలంలో అది నిరూపణ కాలేదని కేసు తీసివేయడం జరిగింది. అంటే ఇప్పుడు జక్కుల రోజాకి ఈ కేసులో ముద్దాయిగా లేకుండా కేసుని మేము తీసివేసాం. అంటే ఆవిడకి న్యాయం జరిగినట్టే అర్థం. జక్కుల రోజా ఇచ్చిన రిపోర్టు మీద శాంతికుమారి మరి కొంతమంది మీద కేసు నమోదు చేసాం. అది ఇన్వెస్టిగేషన్లో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేసాం. అయితే ఈ జక్కుల రోజా మరి ఇప్పుడు సిపి సార్కి దగ్గరికి వెళ్ళేసరికి ఒక జంటు ఒక లేడీని చేతితో తాకడం అంటే అది 354B కింద వస్తుంది. కాబట్టి మాలిస్టేషన్ కేసు కూడా సెక్షన్ కూడా యాడ్ చేయమంటే దానిలో భాగంగా కోర్టు వారికి ఆ సెక్షన్ కూడా మేము రూపంలో సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఈ జక్కుల రోజా తాలూగా వచ్చి ఏమని రిప్రజెంట్ చేసిందంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని డిమాండ్ చేసింది. ఆవిడ మీద ఉన్న కేసు మేము తీసివేయడం జరిగింది. రెండోది ఏంటంటే 354 సెక్షన్ ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద యాడ్ చేయడం జరిగింది. ఎంతో న్యాయం జరిగినా సరే ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి పోలీసులు న్యాయం చేయలేదు, అన్యాయం చేశారనే మాట ఆమె ఎందుకు వాడుతుందో మాకు అర్థం కావట్లేదు. ఏదైనా చట్ట పరిధిలో మాత్రమే మేము చేయగలం. చట్టం దాటి ఏ పని చేయడానికి పోలీసు వారికి ఏ రకమైన రైట్ లేదు. కాబట్టి మీరందరూ గ్రహించాలి. అది పోలీసు పరిధిలో చట్ట పరిధిలో మాత్రమే చేస్తారు. చట్ట పరిధి దాటి చేయరనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ఆవిడకి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఆవిడ మీద పెట్టిన కేసు మేము తీసేసాం. అలాగే 354 సెక్షన్ కూడా ఆవిడ ఇచ్చిన రిపోర్ట్ మీద మరొక మెమో ఫైల్ చేసి కోర్టులో మెమో ఫైల్ చేసి ఆ కాపీలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆవిడ మీద పెట్టిన కేసు తోలుగా తీసినట్టు ఆధారం కూడా మేము చూపించడం జరిగింది. అలాగే 354 సెక్షన్ కోర్టులో యాడ్ చేసినట్టు అది కూడా ఆవిడకి ఆధారం చూపించడం జరిగింది. ఇందులో పోలీసు వారు నిష్పక్షపాతంగా చట్టపరంగా ఏదైతే లాకు లోబడి మాత్రమే చేయగలిగాం. కాబట్టి ఇది మీరు గ్రహిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరుగు నాగార్జున ప్రెస్ మీట్ నిర్వహించారు. భారతావని ప్రజానీకమంతా వీక్షించే విధంగా, ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సోదరుల యొక్క గుండె నిబ్బరం కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెసిషన్ తీసుకొని ఉంటే అబద్ధాలు అవాస్తవాలు చంద్రబాబుకి అత్యంత ప్రియమైనవి. అవి లేకపోతే ఆయన రాజకీయమే ఉండదు, మనుగడ అంతకన్నా ఉండదు. ఆయన అబద్ధాలు చెప్తూ ఉంటాడు. వారికి సంబంధించినటువంటి మీడియా వాళ్ళు పుంఖాలుగా వారి సానుభూతి పరులు వాటిని పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇలాగే పైకి వచ్చాడు. ఆయన యొక్క ఎన్టీ రామారావు గారి వెన్నుపోటు దగ్గర నుంచి మొన్నటి అప్పులకు సంబంధించిన అబద్ధాల దాకా ఈరోజు ప్రజలను మోసం చేస్తున్న P4 కార్యక్రమం వరకు అన్నీ అబద్ధాలే. ఉదాహరణకి అప్పులకు సంబంధించి ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులున్నాయని చెప్పాడు ప్రచారంలో. ఇప్పుడేమో 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తా ఉన్నాడు. ఆధారాలు చూపేవంటే నో అంటాడు. చివరికి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు చెప్పింది 5,62,00,000 కోట్ల రూపాయలు అప్పులున్నాయని చెప్తే మీరేమో అప్పులు అనుకుంటా అప్పుల మీదే బ్రతకాలని చూస్తూ ఉన్నారు. ఇకపోతే రెండవది P4కి సంబంధించి సమాజంలో 20% పేదలు, వాళ్ళకి సంబంధించి 10% బాగా సంపన్నులు ఉన్నారు, వారికి అప్పగిస్తారని చెప్తా ఉన్నాడు. ఈ P4 ఏంటో, ఈ పేదరికం ఏంటో, ఈ సంపన్నులు ఏంటో, అసలు ఎంతమంది ప్రజానీకం ఉన్నారో, ఎంత పేదవారు ఉన్నారో, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారో
ఇప్పటికైనా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ రాష్ట్రంలో 1,61,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో తెల్ల రేషన్ కార్డులు ఉన్నవాళ్ళు 1,41,00,000 కుటుంబాలు. అంటే 90% పేదవారే. ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంది ఎంతమందో తెలుసా? 8,60,000 మంది కుటుంబాలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు. ఇంత దారుణమైన మాట తప్పడం మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం అని టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు మీడియా సమావేశంలో అన్నారు. పార్లమెంటు చరిత్రలో ఇప్పటి వరకు ఓటింగ్ అయిన తర్వాత విప్పు జారీ చేసినటువంటి సంఘటనలు కానీ జారీ చేసిన పార్టీలు కానీ ఇప్పటి వరకు లేవు. ఇది ముస్లింల విషయంలో ఒక జగన్మోహన్ రెడ్డే ఇటువంటి దుశ్చర్యకి పాల్పడ్డాడు, ఇంతటి మోసానికి పాల్పడ్డాడు అనేది ఇలా దేశం అంతా చూస్తూ ఉంది. నేషనల్ మీడియా కోడైకి వస్తూ ఉంది వీళ్ళు చేసినటువంటి ఈ మోసం అనేది. ఎందుకంటే జగన్ సూచనలతోటే రాజ్యసభలో వాళ్ళు మద్దతుగా ఓటేశారు ఎంపీలు. ఇది యథార్థం. ఎన్డీఏ ప్రభుత్వానికి లోక్సభలో పూర్తి మెజారిటీ ఉంది. నువ్వు వ్యతిరేకంగా చేస్తావా అనుకూలంగా చేస్తావా తర్వాత విషయం. నువ్వు ఏ స్టాండ్ తీసుకున్నావో ఆ స్టాండ్కి రాజ్యసభలో నువ్వు కట్టుబడి ఉన్నట్టయితే అప్పుడు తెలిసేది ఏమయ్యేది అనేది. నువ్వు ఇక్కడ కప్పదాటు వ్యవహారం చేశాడు. లోక్సభలో వ్యతిరేకంగా ఓటు చేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు చేసి మళ్ళీ మోసం చేయడానికి వ్యతిరేకంగా ఓటు చేయమని విప్పు జారీ చేశాను అన్నాడు. విప్పు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. సో రకరకాల డ్రామాలు ఆడారు. ఇప్పుడు అసలు వీళ్ళ స్టాండ్ ఏంటి అనేది స్పష్టంగా చెప్పే ధైర్యం లేకపోతే ఒక రాజకీయ పార్టీకి ఏ విధంగా చెప్పాలి? ఒక రాజకీయ పార్టీ ఒక అంశం మీద స్పష్టమైన అవగాహన ఉండాలి, ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో మేము భాగస్వామ్య పక్షాలుగా పూర్తి స్టాండ్తో ఉన్నారు ఆ అంశం మీద. ఎక్కడ కూడా నష్టం జరగకూడదు, ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి ఎటువంటి నష్టం జరగకూడదు, దానిలో ఉన్నటువంటి క్లాజుల మీద పూర్తి స్థాయిలో అవగాహనతో తెలుగుదేశం పార్టీ చర్చించి అనేక రకాలుగా ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి ఏదైతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఏర్పాటైందో ఆ జేపీసీ ముందు అనేక సవరణలు ప్రతిపాదించి ఆ సవరణలన్నీ కూడా దగ్గరుండి చేయించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నువ్వు అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్లమెంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు, నిర్మోహమాటంగా మాట్లాడారు. ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏందో బయట చెప్పలా, లోపల చెప్పలా. వీళ్ళ చిత్తశుద్ధి ఏంటో ఇక్కడ అర్థమవుతూ ఉంది. చేస్తే ధైర్యంగా చేయాలి, మేము చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా డైరెక్ట్గా చెప్పాలి. అట్లా కాకుండా ఈ విధంగా బయటకు ఒకటి చెప్పి లోపల ఒకటి చేసి ఈ విధంగా ప్రవర్తించడం దేనికి? నువ్వు రాజ్యసభలో అనుకూలంగా ఓటు ఎందుకు వేసావు? నీ మీద ఉన్న కేసులు, భయము, నీకు మళ్ళీ వాళ్ళని చూస్తే భయం, కేంద్ర ప్రభుత్వాన్ని చూస్తే వణుకు, నీకు ఏం చేస్తారో నేను ఒక దడ. నువ్వు తీసుకున్న స్టాండ్ గట్టిగా నిలబడలేని పరిస్థితి, నీ భయం, నువ్వు ఒక సమాజాన్ని మోసం చేస్తున్నావు అనేది ఇవాళ ప్రత్యేకంగా అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ఇవాళ ఒక బోర్డులో ముస్లిమేతరులు ఉండాలన్నా ఉండొచ్చు అనే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ పత్రికా విలేకరుల సమావేశంలో సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు గత 3 ఎమ్మెల్సీ ఎన్నికల కన్వీనర్ గారు, ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల యొక్క కన్వీనర్ గారు శ్రీ రామచంద్రరావు గారు, మా యొక్క కార్పొరేషన్లో జిహెచ్ఎంసీలో ఫ్లోర్ లీడర్ గారు అయినటువంటి శ్రీ శంకర్ యాదవ్ గారు, అదే రకంగా పాత నగరానికి సంబంధించినటువంటి గోల్కొండ భాగ్యనగర్ అధ్యక్షులు, మా కార్పొరేటర్సు, ఉపనాయకులు, అదే రకంగా శ్రీ శ్రీనివాస్ గారు సీనియర్ మా భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈనాడు భారతీయ జనతా పార్టీ
హైదరాబాద్ స్థానిక సంస్థ ఎన్నికల యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క దాంట్లో గత 3 రోజుల నుంచి మా కార్పొరేటర్స్తోని, మా నగర అధ్యక్షుల వార్లతోని, మిగతా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని, మా పెద్దలు శ్రీ రామచంద్రరావు గారు అందరితో మాట్లాడి, కేంద్ర పార్టీ నాయకత్వంతో కూడా మాట్లాడి, ఎవరైతే భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉంటే బాగుంటుందని ఆలోచన వచ్చినప్పుడు చివరగా మొదటి నుంచి కూడా విద్యార్థి పరిషత్తులో పనిచేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్తులో భాగ్యనగరానికి సంఘటన సహమంత్రిగా, అదే రకంగా కామర్స్ కదా, సోషియాలజీలో డాక్టరేట్ పట్టా పొంది 30 సంవత్సరాలు ఏబీవీపీలో పనిచేసి గత 15 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తూ రామచంద్రరావు గారు భాగ్యనగర్ గ్రేట్ హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉంటే ప్రధాన కార్యదర్శిగా ఉండి 2 పర్యాయాలు, అదే రకంగా మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ గ్రేట్ హైదరాబాద్ సెంట్రల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ గౌతమ్ రావు గారి పేరు ఫైనల్గా కేంద్ర పార్టీ మాన్యులు, గౌరవనీయులు, పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి శ్రీ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. 11 లక్షల సీసీటీవీ కెమెరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టారు. బహుశా దేశంలో తెలంగాణలో ఉన్నన్ని సీసీటీవీ కెమెరాలు దేశంలో మరెక్కడ ఉండవు. బహుశా లండన్లో ఉంటాయి, లేకపోతే వేరే పాశ్చాత్య దేశాల్లో ఉంటాయి, కానీ ఇండియాలో మాత్రం ఇన్ని లేవు. సో 11 లక్షల సీసీటీవీ కెమెరాలు వారు పెట్టారు. అదేవిధంగా షీటిమ్స్ పెట్టారు, భరోసా సెంటర్లు పెట్టారు, సఖీ సెంటర్లు పెట్టారు. ఎన్నో మహిళల కోసం ఎన్నో రకరకాల కార్యక్రమాలు. ప్రత్యేకించి నేను రక్షణ గురించి మాట్లాడుతున్నాను. కేసీఆర్ కిట్ల గురించి కానీ, కళ్యాణ లక్ష్మి పథకాల గురించి కానీ, పావలా వడ్డీ రుణాల గురించి, వాటి గురించి ఇక్కడ నేను ప్రస్తావించడం లేదు. కానీ ప్రత్యేకించి మహిళల రక్షణ కోసం మాత్రం వారు చాలా అంటే చాలా కార్యక్రమాలు చేశారు. అందువల్ల మహిళలు సంపూర్ణంగా చాలా సురక్షితంగా మరి తిరిగారు. కానీ ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం ఎందుకు ఈ ప్రెస్ మీట్ ప్రత్యేకంగా పెట్టాల్సి వస్తుందంటే, గత వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో 4 మహిళల మీద అత్యాచారాలు అయినాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. మొట్టమొదట మనకు 22 మార్చి నాడు ఎంఎంటీఎస్లో ఒక మహిళ మీద మహాత్మా గాంధీ గారు అన్నారు, ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా పోగలిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇక్కడ బాధితురాలు ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసుకుంటూ సికింద్రాబాద్ నుండి మేడ్చల్ పోయే ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కి మహిళా బోగీలు ఎక్కింది. ఆమె మామూలు బోగీలు ఎక్కలేదు, మహిళా బోగీలో ఎక్కి ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి మరి మేడ్చల్ పోతుంటే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఒక యువకుడు అగంతకుడు ఆ మహిళా బోగిలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది. ఆమెకు విపరీతమైన గాయాలతో ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. అది మొదటి కేసు. దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంటు అసెంబ్లీలో ఇచ్చిండ్రు, కానీ ఆయన ఆ బాధితురాలను ఇంతవరకు కలవలేదు. ఇక అది మరిచిపోకముందే మరి మార్చి 25వ తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఢిల్లీలో ప్రెస్ మరియు మీడియాను ఉద్దేశించి ఈటెల రాజేందర్ మాట్లాడారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో వస్తుంది. అందులో పనిచేసే సఫాయి కర్మచారులు, మీకు తెలుసు సఫాయి కర్మచారులు మ్యాన్ హోల్లో దిగాలంటే అసలు వాళ్ళు ఎక్కడో కాడ మత్తులో ఉంటే తప్ప సాధ్యం కాదు. వాళ్ళ జీవన ప్రమాణం, వాళ్ళ బతుకు 40-45 ఏళ్ళకే ముసలితనము, రకరకాల రోగాలతో చనిపోతున్న పరిస్థితి చూస్తాం. కరోనా కష్టకాలంలో సఫాయి కర్మచారుల యొక్క త్యాగం, కమిట్మెంట్ చెల్లించినటువంటి నరేంద్ర మోడీ గారు సఫాయి కర్మచారుల కాళ్ళు కడిగి వాళ్ళని సన్మానం చేశారు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి శానిటరీ వర్కర్స్ కూడా సన్మానం చేసే చరిత్ర మనం చూసినాం. అయితే వాళ్ళు చాలామంది కరోనా సందర్భంగా చనిపోయింది. వాళ్ళ కంపాషనేట్ అపాయింట్మెంట్ జరగాలంటే డిఓపిటీలో 5% కంటే ఎక్కువ కంపాషనేట్ అపాయింట్మెంట్ చేయాలి రూల్ ఉన్నది కాబట్టి 2 సార్లు రిజెక్ట్ చేస్తే ఈరోజు పోయి చెప్పినా ఇది మానవత్వానికి సంబంధించిన సమస్య. ఇది సఫాయి కర్మచారులు మనం అడిగే పెట్టలేము, లక్షల రూపాయలు ఇచ్చిన ఆ మురికిలో, కానీ అట్లాంటి దాంట్లో పనిచేసి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాళ్ళ సమస్య పరిష్కరించమని చెప్పి వారికి కోరడం జరిగింది. అదేవిధంగా మా దగ్గర ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉంది, సుచిత్ర. కానీ ఆ స్టేషన్ మిలిటరీ ల్యాండ్ని ఆనుకొని ఉంటుంది. వాళ్ళు బాట బంద్ చేయడం వల్ల ఆ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ నిర్మానుష్యం అయిపోయింది. సార్, మిలిటరీది కావచ్చు అది, కానీ లక్షల మంది ప్రజలకు అవసరం ఉండేటువంటి ప్లేస్ కాబట్టి మీరు దాని నుంచి రోడ్ని అలౌ చేయమని చెప్పి కోరడం. అదేవిధంగా ఇతరత్ర డిఫెన్స్ సంబంధించిన సమస్యల మీద కూడా రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడడం, వారు దానికి పాజిటివ్గా స్పందించడం జరిగింది. అదేవిధంగా రైల్వే మినిస్టర్ కలిసినాం, నేను, నగేష్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే హరీష్ గారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో రైల్వే అల్లికలు ఉంటాయి. మొత్తం ఢిల్లీ ట్రంక్ లైన్ అక్కడికి వెళ్ళిపోతుంది, మీరు రాజస్థాన్కి పో. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. బాపట్ల జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి మేరకు నాగార్జున ప్రెస్ మీట్. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ రెడ్డి నైజం. టీడీపీ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మీడియా సమావేశం. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఢిల్లీలో ప్రెస్ మీట్ మరియు మీడియాను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.